గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. హర్యానాలో కమలం హ్యాట్రిక్, కాశ్మీర్లో కూటమి మ్యాజిక్, అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు, సర్వేలు ఉల్టా పల్టా. హర్యానాలో 48 సీట్లతో మళ్లీ పవర్లోకి బీజేపీ, 37 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఖాతా తెరవని ఆఫ్. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి హవా, 48 సీట్లలో కూటమి విజయం, 29 సీట్లకు బీజేపీ, 3 సీట్లకు పీడీపీ పరిమితం. విధంగా జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్లో నిన్న వెలువడిన ఫలితాల్లో హర్యానాలో బీజేపీ విజయం సాధించగా, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ పార్టీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. అయినా బీజేపీకి ఇంతకుముందు ఎప్పుడు రాని అత్యధిక సీట్లు గెలుచుకున్నట్టుగా చూసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో 29 సీట్లు గెలుచుకున్నట్టుగా చూసుకోవచ్చు. విజయం సాధించకపోయినా అత్యధిక మెజారిటీ వచ్చినట్టుగా బీజేపీ చెప్పుకుంటుంది. హర్యానాలో మాత్రం ఈ విధంగా బీజేపీ విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ తారుమారైనట్టుగా చూసుకోవచ్చు. మొత్తం ఉల్టా పల్టా. ఇక్కడ ఊహించిన దానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడికి విరుద్ధంగా ఇక్కడ హర్యానాలో విజయం సాధించింది బీజేపీ. ఇక్కడ కూటమి జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ అత్యధిక సీట్లు గెలిచింది, విజయం సాధించకపోయినా అన్నట్టుగా మనం సందర్భంగా తెలుసుకోవచ్చు. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని, జమ్మూ కాశ్మీర్లో హంగు వస్తుందని సర్వే సంస్థలు అంచనా వేయగా 2 చోట్ల తలకిందులైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా 3వసారి జయకేతనం ఎగరవేసింది. రాష్ట్ర చరిత్రలోనే హ్యాట్రిక్ సాధించిన ఏకైక పార్టీగా అవతరించింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి సత్తా చాటింది. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల పోలింగ్ జరగగా మంగళవారం ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. హర్యానాలో తొలి రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగడంతో ఆ పార్టీ శ్రేణులు ముందస్తుగానే వేడుకలు మొదలుపెట్టాయి. కానీ క్రమంగా బీజేపీ పుంజుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 90 సీట్లకు గాను అధికార బీజేపీ 48 సీట్లను గెలుచుకుని 3వసారి పవర్ను నిలబెట్టుకుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 90 సీట్లకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6 సీట్లతో కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కీలక పార్టీ అయిన పీడీపీ చతికిలపడింది. ఈ విధంగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్కు సర్వే అంచనాలకు విరుద్ధంగా ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్కు ఫలితాలకు విరుద్ధంగా ఇక్కడ హర్యానాలో బీజేపీ పుంజుకుంది. మొదట్లో స్టార్టింగ్లో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చినా చివరకు బీజేపీకి మెజార్టీ వచ్చింది. తర్వాత బీజేపీ పుంజుకుంది. హర్యానాలో మళ్ళీ 3వసారి కూడా బీజేపీ విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ ఎన్సీ ప్రాంతీయ పార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పొత్తుతోటి ఇక్కడ విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రాంతీయ పార్టీ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ సైనికుడు వ్యతిరేకత నుంచి పార్టీని విజయ తీరాలకు చేర్చిన నాయబ్ సింగ్ సైని మళ్ళీ హర్యానా సీఎం ఆయనే. ఈసారి 3వసారి కూడా హర్యానా సీఎం ఆయనే, నాయబ్ సింగ్ సైనినే ప్రమాణం చేయబోతున్నారు సీఎంగా. ఈ విధంగా వ్యతిరేకత నుంచి పార్టీని విజయ తీరాలకు చేర్చిన నాయబ్ సింగ్ అన్నట్టుగా కొనియాడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఈ నెలాఖరులో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్ణయించాలని ప్రభుత్వం యోచన. కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించే అవకాశం, మూసీ ప్రక్షాళన, హైడ్రా, రైతు భరోసా తదితర అంశాలపై చర్చ. దసరా తర్వాత కేబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచన. ఈ విధంగా ఈ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమైన విషయాల గురించి చర్చించబోతున్నట్టుగా చూసుకోవచ్చు. మూసీ ప్రక్షాళన, హైడ్రా, అదేవిధంగా రైతు భరోసా తదితర అంశాలపై దసరా తర్వాత కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసి కేబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఈ విధంగా అసెంబ్లీ సమావేశం పెట్టి అక్టోబర్ చివరి వారంలో ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరులో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం దసరా తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా కొత్త రెవెన్యూ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త ROR 2024 ముసాయిదాపై అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది.
విధంగా కొత్త ROR 2024 ముసాయిదాపై అభిప్రాయ సేకరణ కూడా పూర్తయిందంట. ఈ విధంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఇది చాలా రోజులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ సర్వే చేపట్టింది. ఈ విధంగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని నివేదిక తయారు చేసినట్టుగా చూసుకోవచ్చు. దీనిపై కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురానున్నట్టు ఇక్కడ ప్రభుత్వం వర్గాలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు గాను ముందుగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా చర్చించి దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరులో నిర్వహించినట్లుగా ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్రంలో స్క్రాప్ పాలసీ, వెహికల్స్ను స్వచ్ఛందంగా ఇస్తే ట్యాక్స్ మినహాయింపు. మంత్రి పొన్నం ప్రభాకర్ 15 ఏళ్లు పైబడిన బండ్లు స్క్రాప్ చేసుకోవచ్చు. సారథి వాహన్ పోర్టల్లో చేరుతున్నాం. రూల్స్ ఉల్లంఘించి డ్రైవ్ చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం. ఇప్పటి వరకు 8,000 లైసెన్సులు క్యాన్సిల్ చేశామని వెల్లడి. ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ విధంగా వెహికల్స్కి సంబంధించి రాష్ట్రంలో స్క్రాప్ పాలసీ అనేది ఒక పాలసీని తీసుకొస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆయన వెహికల్స్ని స్వచ్ఛందంగా ఇస్తే ట్యాక్స్ మినహాయింపు, ఎవరైతే 15 సంవత్సరాలు దాటిన వెహికల్స్ని వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ మినహాయింపు ఇస్తామన్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేస్తున్నారు. సారథి వాహన పోర్టల్లో చేరుతున్నాం అన్నట్టుగా ఇక్కడ రూల్స్ ఉల్లంఘించి డ్రైవ్ చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం. ఇప్పటి వరకు 8,000 లైసెన్సులు క్యాన్సిల్ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. AI ఆవిష్కర్తలకు ఫిజిక్స్లో నోబెల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆవిష్కర్తలు జాన్ హోప్ ఫీల్డ్, జెఫ్రీ హింటన్కు ఫిజిక్స్లో ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. మెషిన్ లెర్నింగ్తో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కృషి చేసినందుకు వారిని నోబెల్ ప్రైజ్కు ఎంపిక చేశారు. ఈ విధంగా AI ఆవిష్కర్తలకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళు వారికి నోబెల్ ప్రైజ్కు ఎంపిక చేశారన్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. AI సృష్టించిన వారికి ఇవాళ 10,000 మందికి నియామక పత్రాలు. DSC ద్వారా కొత్తగా ఎంపికైన 10,000 మంది టీచర్ అభ్యర్థులకు బుధవారం LB స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఎంపికైన వారికి ఆయా జిల్లాల DEOలు మెసేజ్లు, కాల్స్ ద్వారా మంగళవారం సమాచారం ఇచ్చారు. విధంగా ఎవరైతే DSCలో ఈ విధంగా ఈ మధ్య DSC ఫలితాల విడుదల సందర్భంగా ఎవరికైతే ఉపాధ్యాయ పోస్టులు లభించినాయో వాళ్ళందరికీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి LB స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళ 10,000 మందికి గాను టీచర్లకు కానీ ఆ రోజు నియామక పత్రాలు అందజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఎంపికైన వారికి ఆయా జిల్లాల DEOలు మెసేజ్లు, కాల్స్ ద్వారా మంగళవారం సమాచారం అందజేసినట్టుగా చూసుకోవచ్చు. ఎమ్లవాడలో సద్దుల సంబరం. బతుకమ్మ పాటలు, ఆడబిడ్డల ఆటలతో ఎమ్లాడ రాజన్న సన్నిధి మారుమోగింది. వేములవాడ పట్టణంతో పాటు చుట్టుపక్కల ఊర్లలో మంగళవారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆడబిడ్డలందరూ ఆడిపాడారు. అనంతరం నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9వ రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తే వేములవాడలో మాత్రం 7వ రోజే జరుపుకుంటారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 9వ రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటే ఇక్కడ వేములవాడలో మాత్రం 7వ రోజే సద్దుల బతుకమ్మ నిర్వహించుకుంటారట. ఇక్కడ ఘనంగా సద్దుల బతుకమ్మ జరుపుకున్నట్టుగా చూసుకోవచ్చు. వేములవాడ రాజన్న సన్నిధిలో SC వర్గీకరణపై జ్యుడిషియల్ కమిషన్, అడ్వకేట్ జనరల్ సూచనలతో ఏర్పాటు. ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు. ప్రజా అభిప్రాయ సేకరణకు త్వరలో జిల్లాలో పర్యటన. SC వర్గీకరణపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నట్టుగా ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా SC వర్గీకరణకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవడానికి కమిషన్ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి SC వర్గీకరణ జరపాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వానికి ఉపసంఘం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 2 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తాం. బట్టి విక్రమార్క. మాది గడిల పాలన కాదు, ప్రజాపాలన. మూసి నిర్వాసితులకు అన్యాయం చేయబోమని వెల్లడి. ఖమ్మం కలెక్టరేట్లో విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం రివ్యూ. విధంగా విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేస్తున్నారు. మాది గడిల పాలన కాదు, ప్రజాపాలన అన్నట్టుగా ఇక్కడ డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు. మూసి నిర్వాసితులకు అన్యాయం చేయబోమని వెల్లడి. ఖమ్మం కలెక్టరేట్లో విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం రివ్యూ ఏర్పాటు చేసి ఈ విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. మన డిప్యూటీ సీఎం 90,000 మంది సిబ్బంది, 4 రోజులు కులగణనకు సర్కారు ఏర్పాట్లు. గైడ్ లైన్స్పై తుది దశకు చేరిన కసరత్తు. GAD PR రెవెన్యూలో ఏదో ఒక శాఖకు బాధ్యతలు. సీనియర్ IAS ఆఫీసర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ. మంత్రి పొన్నం ఆధ్వర్యంలో సెక్రటేరియట్లో కీలక భేటీ.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉపసంఘం బీసీ కులగణన సంబంధించి 90,000 మంది సిబ్బందితో నెల రోజుల పాటు నిర్వహిస్తామన్నట్టుగా కులగణనకు సర్కారు ఏర్పాట్లు చేయబోతుందన్నట్టుగా సెక్రటేరియట్లో ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్పై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. గణనకు నెల రోజులు పట్టే అవకాశం ఉందని 90,000 మంది సిబ్బంది అవసరమని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సాధారణ పరిపాలన విభాగం జిఏడి, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖలో ఏదో ఒక శాఖకు కులగణన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఎంతో చర్చించాక 2-3 రోజుల్లో సీనియర్ మంత్రులతో జరిగే సమావేశంలో కులగణన గైడ్ లైన్స్ ఫైనల్ చేయనున్నట్టు తెలిసింది. కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీ ఎన్నికలకు ముందే కేబినెట్ తీర్మానం చేయడంతో పాటు కులగణన కోసం 150 కోట్లకు సర్కారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అంతకు ముందే వివిధ రాష్ట్రాల్లో కులగణన జరిగిన తీరుపై అధ్యయనం కూడా చేయించింది. దీనికి తోడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. ఈ విధంగా జరగాల్సిన టైంలో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ బీసీ కులగణన ద్వారా కోసం ఎన్నికలు పెండింగ్ చేసినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన ఏర్పాటు చేయడానికి ఇక 90,000 సిబ్బంది అవసరం. నెల రోజుల పాటు ఇది కులగణన చేయబోతున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి సెక్రటేరియట్లో సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ త్వరలో కులగణన స్టార్ట్ చేయబోతున్నాం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. నవరాత్రులలో శ్రీ మహాసరస్వతి అలంకారం 7వ రోజు బాంబిలో గౌరీదేహి సముద్భావం 3 జగతామాధార భూతం మహాపూర్వం మత్ర సరస్వతి మను భజే శుంభాది దైత్యార్థినీం. మూల నక్షత్రం రోజు అమ్మవారు చదువుల తల్లికి సరస్వతి దేవిగా దర్శనమిస్తారు. సాధకుడికి బుద్ధిని ప్రసాదించి అవిజ్ఞానాన్ని తొలగించి ఆత్మ విజ్ఞానాన్ని ప్రసాదిస్తుందనడానికి ప్రతీకగా అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తుంది. శ్వేతపద్మంపై అధిష్ఠించి వీణా దండ కమండలం అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు శ్రీ మహాసరస్వతి దేవి విధంగా అమ్మవారి ఈరోజు సరస్వతీదేవి రూపంలో ఉంటుందంట, అవతారం ఎత్తుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా బాంబిన ప్రతిరోజు అమ్మవారి గురించి ఆడిస్తూ ఈ విధంగా బాంబిన వారి ప్రోడక్ట్ను యాడ్ చేసి ఇస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.